కానీ సరే వాలంటీర్ల కంటే సరే ఇంటింటికి తిరిగి వెళ్ళడానికి ఆంక్షలు ఉన్నాయి ఈసీ వైపు నుంచి అనుకోవచ్చు, కోర్టు వైపు నుంచి. కానీ ఈ రోజున సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు, లోకల్గా వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఉన్నారు. సో అలా ఎందుకు ఆ మాట చెప్పలేళ్ళు. ఇప్పుడు వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు ఎప్పుడు వచ్చింది చెప్పమంటారా? 1వ తారీఖు వాలంటీర్లు వద్దన్నాడు చంద్రబాబు, అయినా సరే మేము సచివాలయ సిబ్బంది చేత ఇప్పించామని చేసి ఉంటే వాళ్ళకి మంచి పేరు వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు. వాళ్ళు ఖాళీ కూర్చున్నారు కదా, వాళ్ళు ఇవ్వచ్చు కదా అనుకుంటారు. డబ్బులు తీసుకునేవాడికి ఏదో రూపంలో రావాలి, ఎవడ ఆపాడు ఎవడిచ్చాడు ఏం కాదండి. వాళ్ళు ఏం ఆలోచిస్తారో, నువ్వు లేవు సరికదా, నువ్వు లేకపోతే నువ్వు రా. సచివాలయ సిబ్బంది ఊళ్ళో తిరుగుతున్నారు కదా ఖాళీగానే. ఊళ్ళో ఎంతమంది ఉంటారు, ఎన్ని రోజులు ఇస్తారు, టక్మని ఇవాళ మీకు ఇచ్చాము రేపు మీకు ఇస్తామని చెప్పి మిగతా అందరికి ఫినిష్ చేస్తారు. పట్టణాల్లో ఉన్నారు, గ్రామాల్లో ఉన్నారు. పట్టణాల్లో వార్డు సచివాలయాలు, గ్రామాల్లో గ్రామ సచివాలయాలు. వాళ్ళు కాకుండా పంచాయతీ సిబ్బంది ఉంటారు. అనేక సిబ్బందికి లోటు ఏం లేదు. ఇది ఇంతకుముందు పెన్షన్లు ఇవ్వలేదా? అసలు వీళ్ళే కనిపెట్టారా పెన్షన్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఊపిరి రావట్లేదండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి వాలంటీర్లు తప్ప ఎవడు, వాళ్ళ కార్యకర్తలు కూడా ప్రచారం చేయట్లా. వాలంటీర్ల మీద పూర్తిగా ఆధారపడిపోయారు. నా లెక్క ప్రకారం సగం మంది వాలంటీర్లు మనసు మార్చుకున్నారు. ఇది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.